హలో అండి, మీ ఆంధ్రాలో ఫేమస్ ఏంటి అంటే ఒక పెద్ద లిస్టే చెప్పుకొస్తాం. ఆ లిస్ట్లో మెయిన్ది గోంగూర పచ్చడి. అది రోట్లో ఎలా చేయాలి, ఏంటి, ఏమేమి మిక్స్ చేసుకుంటే ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుందని నేను వీడియోలో చెప్పాను. బాగా ఎండుమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్. దానికి తగ్గట్టుగా పల్లీలు ఎంత పోర్షన్ తీసుకుంటున్నామో మన ఇష్టము. ఇది చూడండి, బాగా ఫ్రై అయింది కాబట్టి అంత మంచి సౌండ్ అనేది వస్తుంది. మనము అది దంచినప్పుడు ఆ సౌండ్ వచ్చేలాగా మనం వేపుకోవాలి. మెత్తగా ఉంటే పెద్ద టేస్ట్ ఉండదు. ఎక్కువ ఎల్లుల్లిపాయలు పడతాయి. ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి హార్ట్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అందుతుంది. పల్లీలు ప్లస్ ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ పోర్షన్లో తీసుకోవచ్చు. అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, ఎందుకంటే పచ్చట్లో వేసి నూరినవి బాగా టేస్ట్ ఉంటాయి. మళ్ళీ మనం తాలింపు పెట్టుకున్నాక కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా దంచిన తర్వాత గోంగూర అనేది ముందుగానే మనం కడిగేసి బాగా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని జస్ట్ ఒక్కసారి అలా నూరితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ నూరిన పేస్ట్లా అయిపోతుంది. మనకు రోటి పచ్చడి ఎందుకు బాగా టేస్టీగా ఉంటుందంటే మెయిన్ కచ్చా బిచ్చాగా ఉండడం వల్ల, చక్కని పోపు పెట్టుకుని తినడమే. గోంగూర ఎక్కువగా తినడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా డిసీజులకి నయం చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ర్యాషెస్ ఉన్నవాళ్ళు, దురదలు ఉన్నవాళ్ళు తీసుకోరు. రిమైనింగ్ వాళ్ళు శుభ్రంగా తినొచ్చు.